హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అస్సలు నూనె లేకుండా ఎంతో మెత్తగా ఉండే స్పాంజ్ దోశ, అలాగే ఈ దోశకి మంచి కాంబినేషన్గా స్పైసీ ఆనియన్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా చాలా రుచిగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ స్పాంజ్ దోశతో పాటుగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉండే చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 15 నిమిషాల పాటు వేడి వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న ఒక 10 ఎండుమిర్చీలను మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇక్కడ నేను చట్నీ మంచి రంగులో రావడం కోసం సగం గుంటూరు మిర్చిని అలాగే మిగిలిన సగాన్ని కాశ్మీరీ మిర్చిని వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి లేకపోతే మీరు తినే కారానికి తగ్గట్టుగా నార్మల్ మిర్చినే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి పొట్టు తీసిన 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ ఇలా కొంచెం వేస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసుకున్నాం కదా, టమోటాలు మనకు కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని ఎక్కువగా వేసుకోకూడదు. ఇలా కొంచెం వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి తాలింపు గింజలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసిన చట్నీని ఈ తాలింపులో వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ చట్నీని లో టు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ నూనె అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మనకి చట్నీ పైన నూనె అనేది ఇలా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఈ చట్నీని ఈ దోశల్లోకే కాకుండా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ చట్నీని నూనెలో చక్కగా ఉడికించుకున్నాం కాబట్టి 4 రోజుల పాటు మనం ఈ చట్నీని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశల పిండి కోసం ముందు రోజు ఉదయాన్నే ఒక గిన్నెలోకి 1 కప్పు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. అంటే మీరు రేపు ఉదయం మీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మందపాటి అటుకులను వేసుకోండి. ఇలా ఈ దోశ కోసం ఇలా కొంచెం మందంగా ఉండే అటుకులనే వేసుకోవాలి, పల్చటి అటుకులు వేసుకోకూడదు. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులో ఇవన్నీ కూడా మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకొని ఇవి చక్కగా మెత్తగా గ్రైండ్ అవడానికి అవసరమైనన్ని చల్లటి నీళ్ళని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పిండి గ్రైండ్ చేసేటప్పుడు వేడవకుండా ఉండడం కోసం చల్లటి నీళ్ళను మాత్రమే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా రూమ్ టెంపరేచర్లోనే పులియనివ్వాలి. సో రాత్రంతా కూడా పిండి పులిసిన తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి పిండిలో ఉన్న గాలంతా కూడా పోకుండా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదు, ఈ విధంగా కొంచెం పలచగానే ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం దోశల పెనాన్ని బాగా వేడి చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ వేసి వెంటనే మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మూత పెట్టడం వల్ల మనకి ఆవిరికే దోశ అనేది చక్కగా ఉడికిపోతుంది. ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు.
మనకి ఒక 2 నిమిషాల పాటు దోశ కుక్ అయిన తర్వాత మూత తీసి మీ చేత్తో ఒకసారి టచ్ చేసి చూసారంటే ఈ దోశని మీకు చేతికి పిండి ఏమి అతుక్కోలేదంటే మనకి దోశ అనేది చక్కగా ఉడికిపోయినట్లే. దీన్ని మళ్ళీ రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇదే విధంగా దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ఇందులో మనం కొబ్బరి వేసుకొని ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొబ్బరి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే కొబ్బరిలో ఉండే కొబ్బరి పాలు వల్ల ఈ దోశ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు కావాల్సిన దోశలు వేసుకొని, మీకు ఒకవేళ పిండి మిగిలితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా మీరు ఈ పిండితో దోశలు వేసుకోవచ్చు. సో ఇలా స్పాంజ్ దోశలు వేసుకొని స్పైసీ ఆనియన్ చట్నీతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చుక్క నూనె లేకుండా అలాగే మినప్పప్పు కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూశారు కదా, మీకు దోశ చూస్తేనే ఎంత మెత్తగా ఉందో అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, అంత టేస్టీగా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని నూనె లేకుండా అలాగే మినప్పప్పు కూడా లేకుండానే ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, అలాగే ఇడ్లీ బియ్యం అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే 3 కప్పులు వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. పలుచుగా ఉండే అటుకుల్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకోసం మందంగా ఉండే అటుకుల్ని 1 కప్పు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ అటుకులను కూడా మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంలోకి వేసుకోండి. వేసుకొని ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగుని వేసుకోండి. మీరు పులిసిన పెరుగుని వేసుకున్నారంటే ఈ పిండిని మళ్ళీ మనం పొలే పెడతామన్నమాట. అప్పుడు మనకి దోశ అనేది మరీ పుల్లగా అయిపోతుంది. సో అందుకోసమని ఫ్రెష్ పెరుగుని 1 కప్పు వేసుకొని ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ బియ్యం అటుకుల్లో కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ నీళ్ళు కూడా చక్కగా ఈ బియ్యంలో కలిసేటట్లుగా కలుపుకోండి. మీరు ఈ పెరుగుకు బదులుగా చిక్కటి మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు. ఇలా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కనీసం ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి బియ్యం అలాగే అటుకులు ఈ పెరుగును పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అటుకుల్ని వేసుకోండి. అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను కూడా వేసుకొని పిండిని మీకు వీలైనంత మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తేనే మీరు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం. అలాగే పిండిని ఒకసారి మీరు తాకి చూసారంటే మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి. కనీసం ఒక 8 గంటల సేపు ఈ పిండిని పులియబెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఒకవేళ మీరు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట.
అనమాట. మరీ గట్టిగా అలాగే మరీ నీళ్ళలాగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. ఈ దోశ కోసం ఖచ్చితంగా పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. బాగా వేడైన దోశల పెనం మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోశని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంటే ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద మూత పెట్టేసి ఈ దోశని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మూత తీసిన వెంటనే మీకు దోశ చూపిస్తున్నాను చూసారా, దోశ పైన ఎంత చక్కగా హోల్స్ వచ్చాయో. ఇలా దోశ పైన హోల్స్ వస్తేనే దోశ అనేది చాలా ప్లఫీగా మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ పిండి అనేది సరిగా పులవకపోతే ఇలా దోశ పైన హోల్స్ రావన్నమాట. అలాంటప్పుడు మీరు కొద్దిగా దోశల పిండిలో చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. చుక్క నూనె లేకుండా ఒకే 1 కప్పు బియ్యంతో చేసుకోగలిగే కర్ణాటక స్పెషల్ నీరు దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీంతో పాటుగా 2 ఉల్లిపాయలతోటి స్పైసీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని కూడా చూపించబోతున్నాను. కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే సింపుల్ ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక గిన్నెని తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా ఇడ్లీ బియ్యాన్ని కానీ లేదంటే దోశల బియ్యాన్ని కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీరు రెగ్యులర్గా అన్నం వండుకునే సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకూడదు. అవి వేసుకున్నారంటే మీకు దోశ అనేది విరిగిపోతుంది అనమాట. ఈ దోశ కోసం ఖచ్చితంగా పిండి శాతం ఎక్కువగా ఉండే దోశల బియ్యం కానీ ఇడ్లీ బియ్యం కానీ రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇడ్లీ బియ్యం దోశల బియ్యం కన్నా కానీ రేషన్ బియ్యంతో చేస్తే ఈ దోశలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఇక్కడ దోశల బియ్యాన్ని వేసుకున్నాను. వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసి నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యం మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు నానబెట్టుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ దోశలు వేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ ఈ బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు ఫస్ట్ నేను ఈ ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత దోశ ప్రాసెస్ని చూపిస్తాను. ఈ ఉల్లిపాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా కొంచెం రఫ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయని లో టు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇప్పుడే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో మనకి ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు, అంటే రంగు మారేంత వరకు ఫ్రై అవ్వకూడదు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం మెత్తగా అయితే సరిపోతాయి. ఇలా ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 12 నుంచి 15 వరకు ఎండుమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ ఈ చట్నీ అనేది మంచి రంగులో రావడం కోసం సగం కాశ్మీరీ మిర్చిని, వీటిని బ్యాడగి మిర్చి అంటారు, మనకి సూపర్ మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అలాగే సగం కారంగా ఉండే గుంటూరు మిర్చిని వేసుకున్నాను. ఇలా కాశ్మీరీ మిర్చి వేసుకుంటే మనకి చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది. ఇవి ఎక్కువగా కారం ఉండవు అనమాట. నెక్స్ట్ ఇందులోనే చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకొని కలుపుకుంటూ ఈ ఉల్లిపాయల్ని అలాగే ఎండుమిర్చిని మరొక 2 నిమిషాల పాటు ఈ ఎండుమిర్చి అనేది కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియంకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి.
సో మనకి ఎండుమిర్చి కూడా ఇలా కొంచెం రంగు మారేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ ఉల్లిపాయ ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా అలాగే కొంచెం గట్టిగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోండి. ఇలా కొంచెం నూనెను ఎక్కువగా వేసుకున్నారంటే మీకు ఈ చట్నీ అనేది వారం రోజుల పాటు నిల్వ ఉంటుందన్నమాట. లేదు మేము అప్పటికప్పుడే యూజ్ చేసేసుకుందాం అనుకుంటే కొంచెం నూనెను తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులను వేసుకోండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పప్పులు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి. సో మనకి పప్పులు చక్కగా వేగిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపును ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఉల్లిపాయ పచ్చని ఇందులో వేసుకొని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నామంటే మనకి ఎమ్మీగా స్పైసీగా టేస్టీగా ఉండి ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ చట్నీని మీరు ఫ్రిడ్జ్లో వారం రోజుల పాటు అలాగే బయట అయితే 2-3 రోజుల పాటు చక్కగా నిల్వ చేసుకోవచ్చు. చాలా స్పైసీగా అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అనేది ఈ దోశలకే కాకుండా మీరు రెగ్యులర్గా ఏ టిఫిన్స్ చేసుకున్నా కానీ ఇలా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా, దీన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇక నెక్స్ట్ మనం దోశ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ దోశ కోసం మనం నానబెట్టుకున్న బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని బాగా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా మనకి కొబ్బరి పలుకులు కానీ ఏమి తగలకూడదనమాట. చాలా మెత్తగా ఈ పిండిని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇందులోకి ఒక 1/2 లీటర్ పైనే నీళ్ళని వేసుకొని ఈ పిండిని మనం రవ్వ దోశకు ప్రిపేర్ చేసుకుంటాం, చూసారా? ఆ కన్సిస్టెన్సీలో కొంచెం పలచటి మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు పిండిని ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మనకి చూస్తే పిండి అనేది నీళ్ళలాగే అనిపించాలన్నమాట. ఆ విధంగా పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి నీరు దోశ వేసుకోవడం కోసం పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక నాన్ స్టిక్ ప్యాన్ని కానీ లేదంటే తవాని కానీ పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మీకు ఈ దోశ చక్కగా వస్తుంది అనమాట. సో ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ను బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయతో కొంచెం రబ్ చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే మనం ఈ దోశకి ఒక్క చుక్క నూనె కూడా వేసుకోం కదా, మనకి ఇది చక్కగా నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా రబ్ చేసుకున్న తర్వాత బాగా వేడైన పెనం మీద మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ విధంగా ఒక గరిటెడు మనం ప్రిపేర్ చేసుకుని ఈ నీరు దోశ పిండిని తీసుకొని ఈ విధంగా పలుచగా వేసుకోండి. మనకు అచ్చం రవ్వ దోశ వేసుకున్నట్టే ఇలా చిల్లులుగా దోశ అనేది వస్తుంది అనమాట. సో ఇలా దోశను వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 నిమిషం పాటు కాల్చుకున్నారంటే ఈ దోశ దాని అంతటదే ఈ విధంగా ఎడ్జెస్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతాయి అనమాట. ఈ టైంలో ఈ దోశని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 1/2 నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోవాలి. సో ఇలా చక్కగా రెండు వైపులు కూడా దోశని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా పిండితో ఒక గరిటెడు వరకు పిండిని వేసుకొని దోశని వేసుకోండి. ఫస్ట్ వేసుకున్న దోశని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఈ విధంగా దోశని ఫోల్డ్ చేసుకోండి. మీరు వేడి మీదనే ఈ దోశని ఫోల్డ్ చేసుకున్నారంటే ఈ దోశ అనేది అతుక్కుపోతుంది అనమాట. అందుకని కొంచెం చల్లారిన తర్వాత ఈ దోశని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చక్కగా దోశలు వేసుకొని దోశ ఒకటి చల్లారిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని
సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీరు ఈ దోశల్ని చాలా నిదానంగా వేసుకొని ఓపిక్గా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ దోశ వేసుకునే కొద్ది దోశల పిండి అనేది చిక్కబడుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మీరు కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ దోశల పిండిని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ నీరు దోశని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఈ దోశని వేడిగా ఉన్నప్పుడే ఫోల్డ్ చేశారంటే ఈ దోశ అనేది స్టిక్ అయిపోతుంది అనమాట. అందుకోసం చల్లారిన తర్వాత ఈ విధంగా మడత పెట్టుకొని సర్వ్ చేసేయండి. సో చూసారు కదా, కర్ణాటక స్పెషల్ నీరు దోశని అలాగే స్పైసీగా ఉండే ఉల్లిపాయ చట్నీని ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ఒక్కరోజైనా సరే బ్రేక్ఫాస్ట్లోకి ఈ వెరైటీ దోశని అండ్ చట్నీని మీ ఫ్యామిలీకి రుచి చూపించండి. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడు మీకు దోశ తినాలి అనిపిస్తే 10 నిమిషాల్లో ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దోశ చూసారా, కన్నాలుగా ఎంత స్పాంజీ లాగా ఉందో. నేను చెప్పడం కాదు, దోశ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ దోశని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 10 నిమిషాల్లో ఈ స్పాంజ్ లాంటి దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు బొంబాయి రవ్వని వేసుకోండి. దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోండి. ఈ దోశ కోసం బొంబాయి రవ్వ అస్సలు రంగు మారకూడదు, జస్ట్ రవ్వ కొంచెం వేడిగా అయితే సరిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా రవ్వని వేయించుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నామంటే రవ్వ బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. అందుకోసం రవ్వని ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. రవ్వ చూసారా, మనం చేత్తో పట్టుకుంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. అసలు రంగు మారకుండా రవ్వని ఇలా ఒక 2 నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వండి. సో బొంబాయి రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత రవ్వ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మీరు ఏ కప్పుతో అయితే రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ పుల్లటి పెరుగు లేకపోతే కమ్మటి పెరుగు అయినా సరే వేసుకోండి. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఏం చేయాలో నేను దోశ వేసేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని అలాగే దోశ ఒకవైపు మంచి రంగులో రావడం కోసం 1/2 టేబుల్ స్పూన్ చక్కెరని వేసుకోండి. ఇలా చక్కెర వేసుకోవడం వల్ల దోశ తీపిదనం ఏమీ రాదు, దోశ మంచి రంగులో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే 1/4 కప్పు వరకు నీళ్ళని వేసుకోండి. టోటల్గా మనం ఈ పిండిని రెడీ చేసుకోవడానికి 1 కప్పు నీళ్ళు అవసరం అవుతాయి. ఇప్పుడైతే 1/4 కప్పు నీళ్ళని వేసుకొని ఎక్కడా కూడా రవ్వ బరక లేకుండా బాగా మెత్తగా వచ్చేటట్లుగా పిండిని గ్రైండ్ చేసుకోండి. చూసారా, పిండి అంతా కూడా మనం 1/4 కప్పు నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అవుతుంది. అలాగే పిండి కూడా బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం చక్కగా చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/2 కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పల్లీల పైన తొక్క అనేది మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. మీరు ఫ్లేమ్ని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి వేయించుకున్నారంటే పల్లీల పైన పొట్టు తొందరగా రంగు మారిపోయి పల్లీ గింజలు లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని ఓపికగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా, పల్లీల పైన ఇలా కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోండి. పల్లీలు ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉన్నాయి, అందుకని 2 పచ్చిమిర్చినే వేసుకుంటున్నాను. మీరు వాడే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని పల్లీలతో పాటుగానే పచ్చిమిర్చి కొంచెం తెల్లగా వేగేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ పల్లీని ఇలా సైడ్కి అనేసి మధ్యలో ఇలా పచ్చిమిర్చిని వేయించుకున్నారంటే పల్లీలు మాడిపోకుండా ఉంటాయి. సో మొత్తానికి పచ్చిమిర్చి చూసారా ఇలా తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పల్లీలకి 1/4 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. బట్ పచ్చి కొబ్బరి వేసుకున్నారంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
తర్వాత ఇందులోనే పొట్టు తీసేసిన 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండును కూడా మరి ఎక్కువగా వేసుకోకూడదు. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని, ఈ కొబ్బరి ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ కొబ్బరిని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి పల్లీల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, చట్నీని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని మీకు చట్నీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని ఆ విధంగా కలుపుకోండి. సో నేనైతే చూసారా ఇలా ఈ విధంగా చట్నీని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద తాలింపు గిన్నెను పెట్టుకొని 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు, అలాగే జీలకర్ర ఈ 4 పోపు దినుసులను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో పోపు దినుసులు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని పోపును కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకొని ఈ పోపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చాలా టేస్టీగా ఉండే పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. మీరు ఈ చట్నీని ఈ దోశతోటే కాకుండా మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. 5 నిమిషాల తర్వాత మనం గ్రైండ్ చేసిన పిండిని మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనం గ్రైండ్ చేసినప్పటికంటే కూడా పిండి ఇప్పుడు కొంచెం గట్టిగా చిక్కబడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి దోశ మనకి స్పాంజీ లాగా రావాలి అంటే అప్పటికప్పుడు వేసుకుంటున్నాం కాబట్టి 1/2 టీ స్పూన్ దాకా ఎలాంటి ఫ్లేవర్ లేని ఈనోని వేసుకోండి. చూసారా, మనకి ఈ గ్రీన్ కలర్ ప్యాకెట్లో ఉండే ఈనో కరెక్ట్గా 1 టీ స్పూన్ వస్తుందన్నమాట. మొత్తం వేసుకోవద్దు, ఒక 1/2 ప్యాకెట్ ఈనోని వేసుకోండి. మనకి 1/2 ప్యాకెట్ ఈనో వచ్చేసి 1/2 టీ స్పూన్ ఉంటుందన్నమాట. ఇలా 1/2 టీ స్పూన్ ఈనోని వేసుకోండి. లేదు అంటే మీరు ఒక 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడానైనా వేసుకోవచ్చు. లేదంటే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, కేక్స్లో వాడతాము, ఆ బేకింగ్ పౌడర్ని అయినా సరే వేసుకోవచ్చు. ఈనోకు బదులుగా మీరు బేకింగ్ సోడాని కానీ లేదంటే బేకింగ్ పౌడర్ని కానీ ఈ విధంగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ ఈనో వేసుకున్నాను. ఈనో వేసిన తర్వాత మిగిలిన 1/2 కప్పు నీళ్ళు ఉన్నాయి కదా, మొత్తం నేను 1 కప్పు నీళ్ళు పడతాయని చెప్పాను కదా, మిగిలిన 1/2 కప్పు నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈనో అంతా కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. ఈనో ఎక్కడా కూడా మనకి పిండిలో కలవకుండా ఉండకూడదు, బాగా కలిసిపోవాలి. సో చూసారా, మొత్తానికి 1 కప్పు నీళ్ళన్నీ కూడా వేసేసుకొని పిండిని కలిపిన తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. అయితే ఇలా ప్రిపేర్ చేసిన పిండితో వెంటనే మనం దోశలు వేసేసుకోవాలి. అప్పుడే మీకు దోశలు నేను చూపించబోయే విధంగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా ఈనో కానీ వంట సోడా కానీ లేదంటే బేకింగ్ పౌడర్ కానీ ఇవి వేసిన తర్వాత పిండిని కనుక పక్కన పెట్టేసి ఆ తర్వాత దోశలు వేసుకున్నారంటే మీకు దోశలు సరిగ్గా రావు. మీరు ఎప్పుడైతే దోశ వేసుకోవడానికి రెడీగా ఉన్నారో అప్పుడే ఈ ఈనోని కానీ లేదంటే వంట సోడాని కానీ బేకింగ్ పౌడర్ని కానీ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాల కన్నా పిండిని ఎక్కువగా పక్కన పెట్టకూడదు అనమాట. సో పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని 2 గరిటెల వరకు దోశల పెనం మధ్యలో ఈ విధంగా పోసుకోండి. ఇలా పిండిని పోసిన తర్వాత దోశని అస్సలు స్ప్రెడ్ చేయకూడదు. ఈ దోశల పిండి ఉన్న కన్సిస్టెన్సీకి దానంతటా అదే దోశ చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. సో దోశ ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు స్ప్రెడ్ అయిన తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా కన్నాలుగా వస్తేనే దోశ మనకి చక్కగా స్పాంజీ లాగా వస్తుందన్నమాట. ఇలా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశని ఆవిరి మీదే ఉడికించుకోండి. ఈ దోశ కోసం చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగా వస్తుంది. సో దోశ ఇలా ఒకవైపు కాలి దోశ పైన పిండి అంతా కూడా తడి ఆరిపోయి మన చేతికి పిండేమి అతుక్కోకుండా ఉన్నప్పుడు
చక్కగా ఈ దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దోశ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలు వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్కి మీకు ఒక 6 నుంచి 8 దోశలు రెడీ అవుతాయి. అంటే మీరు వేసుకునే దోశ సైజుకి తగ్గట్టుగా ఒక 6 నుంచి 8 అవుతాయి అన్నమాట. సో ఇందాక నేను పుల్లటి పెరుగు లేని వాళ్ళు కమ్మటి పెరుగు వేసుకుంటే ఏం చేయాలో చెప్తానని చెప్పాను కదా. కమ్మటి పెరుగు వేసుకునే వాళ్ళు ఈనో వేసిన వెంటనే దాని మీద ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని పిండిని కలుపుకోండి. అప్పుడు కూడా మీకు దోశ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా దోశలన్నీ కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. నాకైతే ఒక 6 దోశలు వచ్చాయన్నమాట. 2 దోశలు వేడివేడిగా తినేసాను. సో అందుకని ఇక్కడ నేను మీకు 4 దోశలే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి. సో చూసారు కదా, అప్పటికప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి లేకపోయినా ఇలా స్పాంజ్ లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను మీకు ఒక దోశని తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత స్పాంజీ లాగా ఉందో. చూస్తుంటే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మరి వెంటనే ఆలస్యం చేయకుండా ట్రై చేసేయండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.